ఈరోజు మనం ఒక చాలా అసౌకర్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్న యుద్ధం మన జీవితాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది? మనం యుద్ధంలో పాల్గొనకపోయినా సరే, మన దేశం నేరుగా దాడికి గురి కాకపోయినా సరే, ఎందుకు మన ఖర్చులు పెరుగుతున్నాయి? ఎందుకు మన భవిష్యత్తు కొంచెం అనిశ్చితిగా కనిపిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఒకే మాటలో ఉంది. ప్రపంచం ఇప్పుడు ఒక్కటైంది. ఈ దేశంలో జరిగే యుద్ధం మరొక దేశంలో జీవితాన్ని మార్చేస్తుంది. 2026లో ప్రపంచ పరిస్థితిని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యప్రాచ్యం మొత్తం చాలా ఉద్రిక్తంగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా పూర్తిగా ముగియలేదు. ప్రపంచ రాజకీయాలు స్థిరంగా లేవు. ఈ పరిస్థితిలో భారత్ లాంటి దేశం ఎక్కడ నిలుస్తుంది? ఇదే అసలు ప్రశ్న. మొదటి పెద్ద మార్పు ఇంధన ధరలు. భారత్ తన చమురు, గ్యాస్లో పెద్ద భాగాన్ని దిగుమతి చేస్తుంది. యుద్ధం జరిగినప్పుడు సరఫరా దెబ్బతింటుంది. వెంటనే ధరలు పెరుగుతాయి. ఇది మనం ఇప్పటికే చూస్తున్న విషయం. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ఇవన్నీ క్రమంగా ఖరీదవుతాయి. ఇది కేవలం ట్రాన్స్పోర్ట్ సమస్య కాదు, ప్రతి వస్తువు ధరపై ప్రభావం చూపుతుంది. పాలు, కూరగాయలు, బియ్యం అన్నింటిపైన. రెండో పెద్ద మార్పు ద్రవ్యోల్బణం, అంటే మన డబ్బు విలువ తగ్గిపోవడం. నువ్వు ఈరోజు 1000 రూపాయలతో కొనగలిగే వస్తువులు 1 సంవత్సరం తర్వాత 1200 కావచ్చు. యుద్ధం కారణంగా సరఫరా తగ్గితే ధరలు ఇంకా పెరుగుతాయి, కానీ జీతాలు అంత వేగంగా పెరగవు. ఇదే మధ్యతరగతి ఎక్కువగా నష్టపోతుంది. మూడో మార్పు ఉద్యోగాలు. ప్రపంచ కంపెనీలు అన్సర్టెనిటీలో ఉన్నప్పుడు కొత్తగా హైరింగ్ చేయడానికి భయపడతాయి. కొన్ని ప్రాజెక్టులు కూడా ఆగిపోతాయి. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్ అవన్నీ కూడా ప్రభావితం అవుతాయి. అంటే కొత్తగా ఉద్యోగం వెతుకుతున్న వారికి ఇది కష్టమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రెషర్ పెరుగుతుంది. నాలుగో మార్పు రూపాయి విలువ. యుద్ధ సమయంలో డాలర్ బలపడుతుంది, మన రూపాయి కొంచెం బలహీనమవుతుంది. ఇది ఎందుకు ముఖ్యమంటే మనం దిగుమతి చేసే ప్రతి వస్తువు ఖరీదవుతుంది. చమురు మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్స్, మెడిసిన్ యంత్రాలు ఇట్లాంటివన్నీ కూడా ఖరీదవుతాయి. ఐదో మార్పు రక్షణ ఖర్చులు. యుద్ధ పరిస్థితులు పెరిగితే ప్రతి దేశం ఒకే పని చేస్తుంది, తన రక్షణను బలోపేతం చేయడం. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. అంటే భారత్లో రక్షణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇది అవసరం, కానీ అదే సమయంలో ఇతర రంగాలపై ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక పెద్ద మార్పు సరఫరా గొలుసులు. ప్రపంచంలో వస్తువులు ఒక దేశంలో తయారై మరొక దేశంలో ఉపయోగించబడతాయి. యుద్ధం ఈ గొలుసును విరగ్గొడుతుంది. ఒక చిన్న భాగం దొరకకపోతే పెద్ద ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది మన దేశ పరిశ్రమలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇదంతా కనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మొదట దానిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇది తాత్కాలిక సమస్య కాదు, కొన్ని సంవత్సరాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. రెండవది, మన ఖర్చులను గమనించాలి. అవసరం, కోరిక మధ్య తేడా తెలుసుకోవాలి. మూడోది, సేవింగ్స్ ప్రాముఖ్యత పెరుగుతుంది. అనిశ్చిత సమయంలో సేవింగ్స్ మాత్రమే మనకు రక్షణ. ఇంకొక విషయం చాలా ముఖ్యమైనది. ఈ పరిస్థితుల్లో భారత్కు ఒక అవకాశం కూడా ఉంది. ప్రపంచ కంపెనీలు కొత్త మార్కెట్లను వెతుకుతున్నాయి. చైనా మీద ఆధారపడడం తగ్గించాలనుకుంటున్నాయి. ఇది భారత్కు ఒక అవకాశం. మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే సమస్యతో పాటు అవకాశం కూడా ఉంది. ఈ మొత్తం పరిస్థితి మనకు ఒక పెద్ద పాఠం చెప్తోంది. ప్రపంచం ఎంత కనెక్ట్ అయిందో అని. మనం వాడే గ్యాస్, మనం కొనుగోలు చేసే ఫోన్, మనం తినే ఆహారం అన్నీ ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయి. అందుకే యుద్ధం అనేది కేవలం వార్త కాదు, అది మన జీవితంపై ప్రభావం చూపే వాస్తవం. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి. భయం అవసరం లేదు, కానీ అవగాహన మాత్రం చాలా అవసరం. పరిస్థితులు మారుతున్నాయి, వాటికి తగ్గట్టు మనం మారాలి. అదే తెలివైన నిర్ణయం.